హాయ్ అండి. ఎప్పుడు డైలీ చేసే శనగగుళ్ళు చట్నీ కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా చేసి చూడండి. ముందుగా శనగగుళ్ళు కొన్ని వేయించుకొని ఒక చిన్న టీ గ్లాసుడు, తర్వాత టమాటాలు ఒక 5-6 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు మన కారాన్ని తగ్గట్టుగా ఉప్పేసి వేయించుకోవాలి. సగం మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇంకో పక్కన పొయ్యి అంటించుకుని కళాయి పెట్టుకుని తిరగమూత వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు అన్నీ వేసుకొని ముందుగా శనగగుళ్ళు అలా పొడి పొడిగా ఒక రౌండ్ మిక్సీ వేసేసుకోవాలి వేయించినవి. తర్వాత ఈ టమాటా ముక్కలు ఇవి కలిపి అలా మెత్తగా పేస్ట్ లాగా చట్నీ చేసుకోవటమే. ఇది రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత పోపు కలిపేసుకోవటమే. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి శనగగుళ్ళు చట్నీ కాకుండా ఇలా టమాటాలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.